హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం కదా, చాప్టర్ వైజ్. లాస్ట్ క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం. సో ఈ క్లాస్లో కూడా మరికొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ఈ క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. If the equation x square minus 15 minus m 2x minus 8 equal to 0 has equal roots, find the value of m అంటున్నారు. ఓకే, find the value of m. సో చూడండి సొల్యూషన్. ఇచ్చిన ఈక్వేషన్ రాయండి. ఫస్ట్ given equation is x square minus 15 minus m into 2x minus 8 is equal to 0. సింప్లిఫై చేయండి ఈక్వేషన్ని. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x ఏమవుతుంది? 2mx మైనస్ m ఇంటూ మైనస్ 8. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. m ఇంటూ 8m అని రాయొచ్చు, ఈక్వల్ టు 0. ఇంకా సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేరు. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ రాయండి. ఏమవుతుంది? మైనస్ 2mx ప్లస్ కాన్స్టెంట్ 8m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది ఇచ్చిన ఈక్వేషన్. ఇక్కడ ఏమన్నారు? గివెన్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్కి ఏంటి? ఈక్వల్ రూట్స్ అంటున్నారు. ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు కండిషన్ ఏంటి? డెల్టా అనేది 0 అవుతుంది. డెల్టా అంటే ఏంటమ్మా? డెల్టా అనేది డిస్క్రిమినెంట్. డెల్టా అంటే ఇక్కడ వాల్యూ b² మైనస్ 4ac. ఓకే, సో ఇక్కడ రూట్స్ అనేవి ఈక్వల్ అని చెప్పారు కాబట్టి డెల్టా అనేది 0 అవుతుంది. అంటే ఏమవుతుంది? b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, మన ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లోనే కదా ఉంది. ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏముంది? ఎక్స్ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేరే కదా, అంటే ఏ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఎక్స్ ముందు ఏముంది? మైనస్ 2m. నెక్స్ట్ సి ఏముంది? సి ప్లేస్లో 8m మైనస్ 15. ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? బి స్క్వేర్, బి అంటే మైనస్ 2m స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే 8m మైనస్ 15. ఓకేనా, సింప్లిఫై చేయండి. మైనస్ 2m స్క్వేర్ అంటే ఏమవుతుంది? మైనస్ 2 స్క్వేర్ అంటే 4m స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 4, 8m మైనస్ 15 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 4m స్క్వేర్ మైనస్ 4 8 32m మైనస్ 4 ఇంటూ మైనస్ 15 ఏమవుతుంది? 60 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 4 కామన్ తీయొచ్చా? 4 కామన్ తీసేస్తే ఏముంటుంది? 4 ఇంటూ m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 4 ఎంత? 16. 4 15 16. ఓకే, 4 15 60. 4 కామన్ తీసాం కదా. సో నెక్స్ట్ ఏమవుతుంది? 4 కామన్ తీసేస్తాం. 4ని RHSలో పంపించేస్తే m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయండి. m యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? ఏ విధంగా చేయాలి? 15 ఇక్కడ 5 ఇంటూ 3 అని రాయొచ్చు కదా. అండ్ 8mని కూడా మనం 5 ప్లస్ 3m అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు 0. ఇంకా సింప్లిఫై చేయండి. m స్క్వేర్ మైనస్ 5m మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3m ప్లస్ 5 ఇంటూ 3. ఓకే, ఈక్వల్ టు 0. ఇక్కడ m స్క్వేర్ మైనస్ 5mలోంచి m కామన్ తీయండి. ఏమవుతుంది? m మైనస్ 5. నెక్స్ట్ ఇక్కడ -3m
5 ఇంటూ 3లోంచి -3 కామన్ తీయండి. ఇక్కడ -3 తీసేస్తే ఏం మిగులుతుంది? m మిగులుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ కామన్ తీసాం అంటే ఇక్కడ ఏం రావాలి? మైనస్ వస్తుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్సే కదా వస్తుంది. ఓకే, 3 కామన్ తీసాం, 3 తీసేస్తే 5 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా m-5 ఉంది. m-5ని కామన్ తీయండి, ఏమవుతుంది? m-5 ఇంటూ m-3 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ m-5 ఈక్వల్ టు 0 ఆర్ m-3 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేస్తే m ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? 5 అవుతుంది ఆర్ m ఈక్వల్ టు 3 అవుతుంది. సో మనకి ఏం అడిగారు? m వాల్యూనే కదా ఫైండ్ చేయమని అడిగారు. ఓకేనా? సో m వాల్యూ అనేది ఏమవుతుంది? 5 ఆర్ 3 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఈక్వేషన్ ఇచ్చారు, ఈక్వల్ రూట్స్ అన్నారు కాబట్టి ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు ఏమవుతుంది? డెల్టా వాల్యూ 0 అవుతుంది. డెల్టా అంటే ఏంటి? b² - 4ac. గుర్తుపెట్టుకోండి, డెల్టా అంటే ఏంటి? b² - 4ac ఈక్వల్ టు 0. సో b అంటే వాల్యూ, a వాల్యూ, c వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే m వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఏంటి? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m ద ఈక్వేషన్ m+1 ఇంటూ x² ప్లస్ 2 ఇంటూ m+3 ఇంటూ x ప్లస్ m+8 హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటున్నారు. సో ముందు ప్రాబ్లం సాల్వ్ చేసిన విధంగానే దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి గివెన్ ఈక్వేషన్. ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి? m+1 ఇంటూ x² ప్లస్ 2 ఇంటూ m+3 ఇంటూ x ప్లస్ m+8. ఓకేనా? ఈక్వల్ టు 0. ఇది ఏ ఈక్వేషన్లో ఉంది? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అండ్ ఇక్కడ ఏమంటున్నారు? రూట్స్ అనేవి ఈక్వల్ అంటున్నారు. ఓకే, రూట్స్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. రూట్స్ ఈక్వల్ అంటే ఏమవుతుందని చెప్పాను? డెల్టా అనేది 0 అవుతుంది. డెల్టా అంటే వాల్యూ ఏంటి? b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఏబిసి వాల్యూస్ రాయండి. x² ముందు ఏముంది? m+1 అంటే ఇక్కడ a ఈక్వల్ టు m+1 అండ్ bx, x ముందు b అంటే x ముందు ఇక్కడ ఏముంది? 2 ఇంటూ m+3. నెక్స్ట్ c ప్లేస్లో m+8 ఉంది. c ఈక్వల్ టు m+8. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేయండి. b², b అంటే ఏంటి? 2 ఇంటూ m+3 స్క్వేర్. ఓకే, -4 ఇంటూ a అంటే ఏంటి? m+1 ఇంటూ c అంటే m+8 ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 ఇంటూ m+3 అంటే ఏమవుతుంది? 2m ప్లస్ 2 3 6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ m+1 చేయండి, ఏమవుతుంది? 4m ప్లస్ 4 ఇంటూ 1 4 ఇంటూ m+8 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 2m ప్లస్ 6 హోల్ స్క్వేర్ అంటే ఎలా ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే ఫార్ములా ఏంటి? a² ప్లస్ b² ప్లస్ 2ab. సో సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? a² 2m హోల్ స్క్వేర్ అంటే 4m² ప్లస్ b² b అంటే 6² అంటే 36 ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే 2m కదా, 4m ఇంటూ b అంటే 6 24m. ఓకే, మైనస్ ఇప్పుడు వీటిని చేయండి. 4mతో m+8ని చేయండి, ఏమవుతుంది? 4m² ప్లస్ 4m ఇంటూ 8 అంటే 32m ప్లస్ ఇప్పుడు 4తో m+8ని చేయండి, ఏమొస్తుంది? 4m ప్లస్ 4 8 32 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంకా సింప్లిఫై చేస్తే 4m² ప్లస్ 36 ప్లస్ 24m 4m² మైనస్తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? -4m². ఇక్కడ 32m 4m ఎంత అవుతుంది? 36m అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే -36m వస్తుంది.
నెక్స్ట్ -32 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఇక్కడ 4m² క్యాన్సిల్ అవుతుంది కదా. 24m -36m ఏమవుతుంది? 24m -36m వాల్యూ ఏమవుతుంది? -12m. నెక్స్ట్ 36 -32 ఏమవుతుంది? +4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ -12m నటు పంపిస్తే ఏమవుతుంది? +12m ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు 4/12 అంటే వాల్యూ ఏమవుతుంది? 1/3. ఓకేనా? దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇదే కదా వాల్యూ ఫైండ్ చేయమన్నారు. సో ఎప్పుడైనా ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఈక్వల్ రూట్స్ అన్నారనుకోండి, అప్పుడు మనం కండిషన్ ఏం తీసుకోవాలి? డెల్టా ఈక్వల్ టు 0 అనేది కన్సిడర్ చేయాలి. డెల్టా అంటే వాల్యూ ఏంటి? b² - 4ac. సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇఫ్ x² - 6x + 5 = 0 అండ్ x² - 12x + b = 0 హ్యావ్ కామన్ రూట్. ఓకే, ఏమంటున్నారు? కామన్ రూట్ ఉంది అంటున్నారు. p వాల్యూ ఫైండ్ చేయమంటున్నారు. సో గివెన్ ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ x² - 6x + 5 = 0. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసి ఈ ఈక్వేషన్కి ఏవైతే రూట్స్ వచ్చాయో అవే రూట్స్ ఈ సెకండ్ ఈక్వేషన్కి కూడా ఉంటాయి. అదే కదా ఇచ్చారు కామన్ రూట్స్ అని. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్కి మనం రూట్స్ ఫైండ్ చేద్దాం. చూడండి ఏ విధంగా చేయాలి. x² - 6xని 6ని 5 + 1 అని రాయొచ్చు కదా. 5 + 1 × x ప్లస్ 5ని 5 × 1 రాయొచ్చు ఈక్వల్ టు 0. ఏమవుతుంది? x² - 5 × x 5x మైనస్ ఇంటూ ప్లస్ -1 × x ప్లస్ 5 × 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు x² - 5xలోంచి x కామన్ తీయండి. ఏముంటుంది? x - 5 ఉంటుంది. అదేవిధంగా -x 5 × 1లోంచి -1 కామన్ తీయండి. -1 తీసేస్తే మైనస్ తీసేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? x ఉంటుంది. ఇక్కడ 1 తీసేసాం, అలాగే ప్లస్లోంచి ఒక మైనస్ తీస్తాం అంటే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది. -5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ x - 5 ఉంది, ఇక్కడ x - 5 కామన్ తీస్తే x - 5ని ఏముంటుంది? x - 5 × x - 1 = 0. దట్ ఇంప్లైస్ ఏమొచ్చింది ఇక్కడ? x - 5 = 0 ఆర్ x - 1 = 0. ఏమవుతుంది? x - 5 = 0 అంటే x = 5, x - 1 = 0 అంటే x = 1 వాల్యూ వచ్చింది. మనకి క్వశ్చన్ ఏమిచ్చారు? ఈ 2 ఈక్వేషన్స్కి సేమ్ రూట్స్ ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు సపోజ్ x = 5 ఈ ఈక్వేషన్ కూడా రూట్ అనుకుందాం. ఓకే, సిన్స్ x = 5 ఈజ్ ఎ కామన్ రూట్ అనుకోండి. ఓకే, x = 5 అనేది కామన్ రూట్ అనుకో. ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఇక్కడ ఈక్వేషన్ ఏంటి? x² - 12x + p = 0. x = 5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 5² - 12 × 5 + p = 0. దట్ ఇంప్లైస్ 5² అంటే 25 - 12 5s అంటే 60 ప్లస్ p = 0. 25 - 60 అంటే ఏమవుతుంది? -35 ప్లస్ p = 0. దట్ ఎంప్లాయిస్ -35ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే p = ఏమవుతుంది? 35 అవుతుంది. ఓకే, ఇది ఎప్పుడు? x = 5 అనేది కామన్ రూట్ అయినప్పుడు. అదేవిధంగా x = 1 కూడా ఉంది కదా. సో ఇది కూడా చేద్దాం. సిన్స్ x = 1 ఈజ్ ఏ కామన్ రూట్.
ఎక్స్ ఈక్వల్ టు 1 కూడా కామన్ రూట్ అయితే ఏమవుతుంది? ఈక్వేషన్ ఏంటి? x² మైనస్ 12x ప్లస్ పీ ఈక్వల్ టు 0. 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² మైనస్ 12 ఇంటూ 1 ప్లస్ పీ ఏమవుతుంది? 1 మైనస్ 12 ప్లస్ పీ ఈక్వల్ టు 0. 1 మైనస్ 12 అంటే ఏంటి? మైనస్ 11 ప్లస్ పీ ఈక్వల్ టు 0. మైనస్ 11 అటువైపు పంపించండి రైట్ హ్యాండ్ సైడ్. పీ ఈక్వల్ టు ఏమవుతుంది? 11. ఓకే, సో ఈ విధంగా పీ వాల్యూ అనేది 3511 అని వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ని బాగా చదివితే మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇఫ్ x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అండ్ x² ప్లస్ cx ప్లస్ b ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ కండిషన్ ఇంకేమి ఇచ్చారు? b అనేది నాట్ ఈక్వల్ టు c అని ఇచ్చారు. హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ షో దట్ 1 ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 అంటున్నారు. ఓకే, సో అగైన్ ప్రీవియస్ క్వశ్చన్ ఎలా చేసామో అదే విధంగా చేద్దాం. చూడండి సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్స్ ఏంటి? x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇంకా సెకండ్ ఈక్వేషను x² ప్లస్ cx ప్లస్ b ఈక్వల్ టు 0. ఏంటన్నారు? రెండిటికి కూడా కామన్ రూట్ ఉంటుంది అన్నారు. లెట్ ఆల్ఫా బి ద కామన్ రూట్ అనుకోండి. ఆల్ఫా అనేది కామన్ రూట్ అని తీసుకున్నా. ఆల్ఫా బి ద కామన్ రూట్. ఓకే, సో ఆల్ఫా అనేది రూట్ అవుతుంది రెండిటికి అంటే ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఎంప్లాయిస్ α² ప్లస్ b ఇంటూ ఆల్ఫా ప్లస్ c ఈక్వల్ టు 0. అలాగే 2 ఈక్వేషన్స్కి కదా, కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? α² ప్లస్ c ఆల్ఫా ప్లస్ b ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేద్దాం. లెట్ ఫస్ట్ ఈక్వేషన్ ఇది 1, ఇది 2 అనుకోండి. ఇప్పుడు 1 మైనస్ 2 చేయండి. ఏమవుతుంది? α² ప్లస్ b ఆల్ఫా ప్లస్ c మైనస్ α² ప్లస్ c ఆల్ఫా ప్లస్ b ఈక్వల్ టు 0. ఏమవుతుంది? α² ప్లస్ b ఆల్ఫా ప్లస్ c మైనస్తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? మైనస్ α² మైనస్ c ఆల్ఫా మైనస్ b ఈక్వల్ టు 0. ఇక్కడ α² క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ α² మైనస్ α². నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది? b ఆల్ఫా ప్లస్ c మైనస్ c ఆల్ఫా మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు b ఆల్ఫా మైనస్ c ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ c మైనస్ b ఉన్నాయి. ఇక్కడ ఈ రెండిట్లో ఆల్ఫా అనేది కామన్ ఉంది కదా, ఆల్ఫా కామన్ తీయండి. ఏమవుతుంది? ఆల్ఫా కామన్ తీస్తే b మైనస్ c ప్లస్ ఈ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి. ఏమవుతుంది? ప్లస్ c మైనస్ c అవుతుంది, మైనస్ b ప్లస్ b అవుతుంది, అంటే b మైనస్ c అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఈ b మైనస్ c ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. b మైనస్ c బై b మైనస్ c. సో రెండు క్యాన్సిల్ అయితే వాల్యూ ఆల్ఫా ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ ఆల్ఫా వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి ఆల్ఫాని. 1² ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఏమవుతుంది? 1² అంటే 1 ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది? 1 ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమంటున్నారు? డిటర్మైన్ ద సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ x² మైనస్ 5x ప్లస్ 6. సో ఇక్కడ ఏం చెప్పాలి అంటే ఈ x² మైనస్ 5x ప్లస్ 6 అనేది అనే ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ అనేది డిటర్మైన్ చేయమంటున్నారు. అంటే లెస్ దెన్ 0 అవుతుందా ఆర్ గ్రేటర్ దెన్ 0 అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఇది ఏ ఈక్వేషన్లో ఉంది? ax² ప్లస్ bx ప్లస్
సి ఫామ్లో ఉంది. ఇక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ ఏంటి -5, సి వాల్యూ 6. ఓకే, ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్కి రూట్స్ ఏమొస్తాయి అనేది ఫైండ్ చేద్దాం. చూడండి, x² - 5x + 6 ఉంది. ఈ ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? x² - 5ని 2 + 3 × x + 2 × 3గా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు x² సింప్లిఫై చేయండి, -2x - 3x + 2 × 3 అవుతుంది. x కామన్ తీయండి. ఇక్కడ x కామన్ తీస్తే ఏముంటుంది? x × x - 2. -3 కామన్ తీయండి, ఏముంటుంది? x. ఇక్కడ -3 తీసేసాం కాబట్టి -2 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో x - 2 కామన్ తీయండి, x - 2 × x - 3. అంటే ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తున్నాయి? ఆల్ఫా = 2, బీటా = 3. అండ్ ఇక్కడ 2 అనేది <3 కదా, అంటే ఏమవుతుంది? ఆల్ఫా బీటా అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క సైన్ డిటర్మైన్ చేయడానికి ఒక థీరం అనేది యూజ్ చేస్తున్నాం. చూడండి, ax² + bx + c = 0కి రియల్ రూట్స్ అనేవి ఉంటే కనుక ఇక్కడ రూట్స్ ఉన్నాయి 2, 3 అనేవి రియల్ రూట్స్. అండ్ వాటి మధ్య కండిషన్ ఏ విధంగా ఉంది? 2 <3 అంటే ఆల్ఫా బీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఏంటా కండిషన్స్? ఫస్ట్ వన్ చూడండి, ఆల్ఫా x బీటాకి ax² + bx + c అండ్ a హ్యావ్ ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఏమంటున్నారు? ఫస్ట్ వన్, ఫర్ ఆల్ఫా x బీటా. ఇక్కడ ఆల్ఫా అంటే వాల్యూ 2 x 3కి ఏమవుతుందట? ax² + bx + cకి ఏకి ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఏంటి? 1. ఈ 1 అనేది ఏంటి? +1. సో ఏ అనే వాల్యూకి ఏంటి? పాజిటివ్ సైన్ ఉంది. కాబట్టి ఎక్స్ప్రెషన్కి ఆపోజిట్ సైన్ ఉండాలి. అంటే ఏమవుతుంది? x² - 5x + 6 అనేది ఏమవుతుంది? ఏ అనేది పాజిటివ్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్కి <0 ఉంటుంది. సెకండ్ కండిషన్ ఏమంటున్నారు? ఫర్ x ఆల్ఫా ఆర్ x > బీటా. అంటే ఏమవుతుంది? ఫర్ x ఆల్ఫా అంటే ఏంటి? 2 ఆర్ x > బీటా అంటే ఏంటి? 3. ఏమవుతుందట? ఈ ఈక్వేషన్, ఈ ఎక్స్ప్రెషన్ అండ్ ఏ రెండిటికి కూడా సేమ్ సైన్ ఉంటుంది. ఇక్కడ ఏకి ఏముంది? పాజిటివ్ అంటే <0. కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఏమవుతుంది? <0 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తే సైన్ అనేది ఈ విధంగా డిటర్మైన్ చేస్తాం. ఓకే, ఈ థీరం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఎగ్జామ్లో రాయాల్సిన పని లేదు, ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకే, ఈ క్లాస్లో మనం క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అమ్మా, నోట్ చేసుకోండి అండ్ స్టెప్ వైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుందని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఎగ్జామ్లో చక్కగా రాయగలరు. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.